యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదివినట్లయితే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడమంటే యెహెజ్కేలు ఏమైనా కుంటోడా? భౌతికంగా ఆయన ఒక కుంటివాడు కాదు, కానీ ఆయన అంటున్నాడు దేవుడు, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. ఆ మాట్లాడతాను అన్న మాట మనం చూసినట్లయితే చక్కగా నిలవబడాలంట. చక్కగా నిలవబడితే నేను నీతో మాట్లాడతాను. ఈ వాక్యం యెహెజ్కేలుకే కాదు, కానీ ప్రతి దేవుని యందు నమ్మకస్తునికి రాత్రి పిలుపు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యెహెజ్కేలుకి మాత్రమే దేవుడు చెప్పట్లేదు, కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఆయన సన్నిధిలో ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఆయన సన్నిధిలో ఎవరు భక్తి శ్రద్ధలతో ఉంటారో, ఈ రాత్రి ఆ ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. ఒకవేళ ఆయన మాట్లాడాలంటే మనం చక్కగా నిలవబడలేకపోతున్నామేమో, ఆర్థిక పరిస్థితులను బట్టి ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నామేమో, ఒకవేళ లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన పాదముల చెంత మనం ఉండలేకపోతున్నామేమో. ఏ విషయంలో ఈ రాత్రి మనము దేవుని సన్నిధిలో తక్కువగా ఉన్నామో, కానీ మనకి దేవుడు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. అది యెహెజ్కేలుకే కాదు, కానీ ప్రతి నమ్మకస్తునికి రాత్రి ఒక పిలిపిస్తున్నాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు. మనం చక్కగా నిలవబడినట్లయితే ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడకుండా మూగగా ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే దేవుడు, మాట్లాడే దేవుడు. ఈ రాత్రి మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. కానీ ఎవరితో మాట్లాడతారో తెలుసా? చక్కగా నిలవబడాలి, చక్కగా నిలవబడాలి. భయపడిపోతున్నారా ఈ రాత్రి? మీ భయము మీలో నుండి తీసివేసి మిమ్మల్ని చక్కగా నిలవబడమంటున్నాడు. ఆర్థిక పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో నిలబడలేకపోతున్నావా? ఈ రాత్రి నిన్ను చక్కగా నిలవబడమంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన రాత్రి నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ సమస్యలు మనల్ని కూల్చివేసినాయేమో, సమస్యలు మనల్ని రాత్రి ఒకవేళ ఆయన సన్నిధిలో మనం ఉండకుండా ఒకవేళ చేస్తున్నాయేమో, సమస్యలను బట్టి ఆయన సన్నిధిలో మనము నిలబడలేకపోతున్నామేమో. ఇంకొకటి ఏంటంటే, పాప భారము ఒకవేళ మన మీద ఉండి మనం ఆయన సన్నిధిలో నిలబడలేకపోతున్నామేమో. ఇంకొకటి ఏంటంటే నిరుత్సాహం, ఇంకా నేనేమి చేయలేనేమో, ఇంకా నేను ఇంతేనేమో అని ఒకవేళ ఆయన సన్నిధిలో ఒకవేళ నువ్వు నిలబడలేకపోతున్నావేమో. కానీ ఈ రాత్రి దేవుడు ఒక మాట, ఒక పిలుపునిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలనంట మనం వినడానికి నిలబడాలంట. దేనికి నిలబడాలి? దేవుని మాటలు. పాస్టర్ గారు గొంతుకు చించుకొని వాక్యం చెప్తా ఉంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారండి. అంటే ఈ రోజుల్లో కొత్తగా ఈ దినాల్లో ఏంటంటే, ఫోన్లు చూసేవాళ్ళు ఫోన్లు చూస్తారు, చాటింగ్ చేసేవాళ్ళు చాటింగ్ చేస్తూ ఉంటారు. లేకపోతే మనం ఎక్కడ ఉంటాం, కానీ మన హృదయం ఎక్కడెక్కడికో తిరుగుతా ఉంటుంది. మనుషులు మాత్రం ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంటాం. కానీ మన హృదయాలు ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగి వస్తాయి. కానీ ఆయన మాట వినడానికి రాత్రి మనల్ని నిలబడమంటున్నాడు. ఆయన నేను మాట్లాడతాను, నువ్వు చక్కగా నిలవబడితే. ఏ విషయంలో ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం సరిగా నిలబడలేకపోతున్నాం? ఏ విషయంలో మనం ఆయన సన్నిధిలో నిలబడలేకపోతున్నాం? మనం భయంతో కాదు, కానీ ఆయన సన్నిధిలో విశ్వాసంతో ఈ రాత్రి నిలబడాలని కోరుతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయము కాదు, కానీ ఆయన సన్నిధిలో విశ్వాసంతో ఆయన సన్నిధిలో నిలబడాలని రాత్రి నిన్ను కోరుతా ఉన్నాడు దేవుడు. విశ్వాసంతో మనం ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మనం ఏది చేయాలో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే దేంట్లో నిలబడాలని కోరుతా ఉన్నాడంటే, మొదటిగా విశ్వాసములో నిలబడాలంటే, రెండోది ఏంటంటే ప్రార్థనలో నిలబడాలంట. దేనిలో నిలబడాలి? ప్రార్థనలో నిలబడాలి. మూడవది ఏంటంటే పవిత్రతలో నిలబడాలి. మనం చాలా పవిత్రంగా ఉన్నామని మనలో మనం అనుకుంటాం, కానీ పవిత్రత మనలో నుండి మనము కోల్పోతున్న విషయం మనకు కూడా తెలీదు. అంటే బయట వాళ్ళు అంటారు, అనుకుంటారు వీళ్ళు చాలా పవిత్రంగా ఉంటుందమ్మా, చాలా భక్తిగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ మనలో పవిత్రత మనలో నిలబడట్లేదు. అంటే పైకి మనం పవిత్రంగా కనిపిస్తున్నాము, కానీ పవిత్రత మనలో లేదు. ఈ రాత్రి పవిత్రతలో మనం నిలబడాలి. మొదటిది విశ్వాసం, రెండోది ప్రార్థన, మూడోది పవిత్రతలో నిలబడాలి. ఇంకొకటి ఏంటంటే మొదటిగా దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా నిలబడాలంట. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రతి విషయానికి భయమే మనకి, ఏ విషయమైనా భయపడిపోతాం, కానీ ఈ రాత్రి అట్లాంటి భయమును వీడి నువ్వు దేనిలో నిలబడాలని కోరుతా ఉన్నాడంటే మొదటిగా విశ్వాసములో నిలబడాలి. తరువాత భయపడొద్దు, నువ్వు భయము లేకుండా నువ్వు నిలబడాలి. తర్వాత ఏంటంటే ప్రార్థనలో నిలబడాలి. మూడవది ఏంటంటే పవిత్రతలో నువ్వు నిలబడాలి, యేసు కోసం నిలబడాలి. హల్లెలూయా. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా. యెహెజ్కేలు ఏమనుకున్నాడంటే దేవుడు చెప్పిందే నేను చేయాలని తీర్మానము చేసుకున్నాడు. ఈ రాత్రి ఆయన మనతో ఏం చెప్పాడో అదే మనం చేయడానికి తీర్మానం తీసుకోవాలి. దేని విషయంలో మనం నిలబడమన్నాడంటే విశ్వాస విషయంలో నిలబడమన్నాడు, ప్రార్థన విషయంలో నిలబడమన్నాడు, పవిత్రత విషయంలో నిలబడమన్నాడు, అంతకంటే దేవుని కొరకు నిలబడమన్నాడు. యెహెజ్కేలు కూడా ఏమనుకున్నాడంటే దేవుడు తనతో ఏమి చెప్తే దానికోసం నేను నిలబడాలి అని యెహెజ్కేలు అనుకున్నాడు. అనుకొని ఆయన పడిపోయిన వారితో మాట్లాడడం కాదు, కానీ ఆయన ఏం చేస్తాడంటే నిలబడడానికి, నిన్ను సిద్ధపరచడానికి మాట్లాడతాడంట. హల్లెలూయా. నీకు నిలబడడానికి శక్తి లేదు, కానీ నిన్ను నిలవబెట్టడానికి ఆయన నీతో మాట్లాడతాడంట. ఆయన మాట విన్నప్పుడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. ఆ మాట్లాడినప్పుడు ఆ కింద వచనం చదివితే ఉంటది, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టిందంట. అందుకే ఈ యెహెజ్కేలు గ్రంథంలో నరపుత్రుడా అన్న మాట అంట 90 సార్లు రాయబడిందంట. ఎన్నిసార్లు రాయబడింది? 90 సార్లు. దేవుడు ప్రతి విషయంలో నరపుత్రుడా నరపుత్రుడా నరపుత్రుడా, ఈ నరపుత్రుడా అని రాయడానికి అంటే మనం ఏమైనా ఆలోచించాలంటే ఆదామును ఏమన్నాడు దేవుడు? నరుడు. మనం ఎవరి సంతానము? అది ఒక్క యెహెజ్కేలుకే కాదు, కానీ ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి నమ్మకస్తునికి అది నరపుత్రుడా అన్నది అది మనం దానికోసం అన్నట్లుగా మనం అది అర్థం చేసుకోవచ్చు. నరపుత్రుడు అంటే ఒక్క యెహెజ్కేలుకే కాదు, కానీ మనల్ని అందరినీ కూడా ఆయన ఏమంటున్నాడంటే మీరు చక్కగా నిలవబడితే నేను మీతో మాట్లాడతాను. ఆయన మాట్లాడినప్పుడంట ఆయన ఆత్మ మనలోనికి వచ్చి నన్ను నిజంగా మనకి నిలబడడానికి శక్తి ఉండదు. అదే చెప్పాను, ప్రతి దానికి మనం భయపడిపోతూ ఉంటాం. ఆర్థిక పరిస్థితులను బట్టి మనం వెనకండు, ఇలాగ ఆర్థిక పరిస్థితులు మనం లాగుతూ ఉంటే మనకి ఎంత భక్తి ఉన్నా కానీ ఆ చిన్న చిన్న విషయాలకి మనం వెనక్కి తగ్గిపోతూ ఉంటాం. కానీ ఆయన మాట్లాడినప్పుడంట, ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడంట అదేం చేస్తుంది? మనము నిలబడడానికి శక్తిని ఇస్తుంది. ఏ విషయంలో మనం పడిపోయాం, ఏ విషయంలో ఆయన సన్నిధిలో నిలబడలేకపోతున్నాం అన్న విషయాన్ని నిజంగా చాలా విషయాల్లో యెహెజ్కేలు చాలా కృంగిపోయి ఉన్నప్పుడు ఆ మాట యెహెజ్కేలుతో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీతో మాట్లాడతాను, నువ్వు నిలబడితే నేను మాట్లాడతాను అని చెప్తా ఉన్నాడు. దానియేలు 10వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, దానియేలు 10వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు
పంపబడితే. దేవుడు ఎవరి దగ్గరకు వచ్చాడంటే దానియేలుని అంటున్నాడు, నువ్వు ప్రియుడవు గనుక. దేవదూత వచ్చి ఏమంటుందంటే దానియేలుతోని, నువ్వు నాకు ప్రియుడవు గనుక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. మనం ఆయనకి ప్రియులుగా ఉంటే ఆయనే మన యొద్దకు దిగి వస్తాడు. నేను చాలాసార్లు ఆ మాట చెప్పాను కదా, ఆయనకి నిజముగా మొరపెట్టి వారిని ఆయన ఎప్పుడు కూడా సమీపముగా ఉంటాడు. అంటే మనం ఎంతమంది నిజముగా ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాం, ఆయన మనకి సమీపముగా లేడు అంటే మనం ఎంత దగ్గరగా ఆయన్ని మనం ఎంత మరి స్తుతిస్తున్నాం అన్న విషయం మనం ఆలోచించుకుంటే, ఆయనకు నిజముగా మొరపెడితే. దానియేలు దగ్గరికి దేవదూత వచ్చి అంటుంది, నువ్వు నాకు ప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా, నేను నీ దగ్గరికి పంపబడ్డాను అని ఇక్కడ లేఖనాలు చెప్తా ఉన్నాయి. దానియేలు 7వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒకసారి చదివినట్లయితే అన్నాడు, అధికారాన్ని బట్టి అంటున్నాడు, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. ఆయన మాట్లాడినప్పుడంట ఆయన ఆత్మ నాలోనికి వచ్చి నేను నిలవబడడానికి శక్తి పొందుకున్నాను. మనకి ఎప్పుడు శక్తి వస్తుంది తెలుసా? ఆయన మాట్లాడినప్పుడు శక్తి వస్తుంది. ఆయనకి మనం దగ్గరగా ఉన్నప్పుడు శక్తి వస్తుంది. ఆయన మాట మనం విన్నప్పుడు మనకి శక్తి వస్తుంది. ఏదో వస్తున్నాము, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాదు, కానీ ఆయనకి సమీపముగా ఉంటే, ఆయన సమీపముగా ఆయనకు మనం ఉంటే మనకెంతో శక్తి, మనకెంతో బలం, మనకెంతో ఆరోగ్యం. ఏ విషయంలో మనం పడిపోయామో కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. మనకు ఒకవేళ జ్ఞాపకం ఉండదు, కానీ ప్రవ్వా నేను ఏ విషయంలో నీ సన్నిధిలో నేను తక్కువగా కనబడ్డాను ప్రవ్వా అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి చూపిస్తాడు, పలానా విషయంలో నువ్వు నాకు తక్కువగా కనిపించవని. అట్టి ఆధిక్యత, అట్టి గొప్ప మరి అంటే అనుభూతి మనం అందరం కూడా పొందుకోవాలని ఆయన, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. దేవుడు ఒక పిలుపునిస్తా ఉన్నాడు, నరపుత్రుడా. దేవుడు మనం నిలబడితే మనల్ని చక్కగా నిలబెడతాడంట. ఎప్పుడు? మనం నిలబడినప్పుడు. ఇప్పుడు మనం ఏదో నిలబడడానికి ట్రై చేస్తేనే కదా మనం నిలబడతాం. నేను నిలబడలేను అని కాళ్ళన్ని ఇలా వంచేసుకుంటే మనం నిలబడలేము. మనం ఎప్పుడైతే నిలబడతామో ఆయన చక్కగా నిలవబెడతాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా, నేను నీతో మాట్లాడతాను. నువ్వు చక్కగా నిలవబడితే నేను నీతో మాట్లాడతాను. ఆయన మాట్లాడే దేవుడు గనక మనము చక్కగా నిలవబడితే ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఆయన నిలబడలేకపోతున్నామో అన్ని విషయాల్లో ఆయన సన్నిధిలో నిలబడాలి. ఇంకొకసారి నేను చెప్తున్నాను, ఏ విషయాల్లో నిలబడాలంటే విశ్వాసములో నిలబడాలి, 2 ప్రార్థనలో నిలబడాలి, 3 పవిత్రతలో నిలబడాలి. ఇంకొక విషయం అంటే ఆయన కొరకు మనం నిలబడాలి. అనేక విషయాల్లో నీకంటే నేను ముందుంటాను రా అని చాలా మందికి మనం ముందు నిలబడతాం, అవునా కదా? ఒక పిరికోడు ఎవరైనా మన వెనకాల ఉంటే నీకెందుకు, నువ్వు రాసలా, నేను ముందు ఉంటాను, ఆ తర్వాత నేను చూస్తానని బోళ్ళు మందికి మనం మాట ఇచ్చి హామీ ఇచ్చి నేను ఉంటాను రా అంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మనం ఎక్కడుంటాం తెలుసా? వెనకాల ఉంటాం. కానీ దేవుడు ఈ రాత్రి అలాంటి విశ్వాసాన్ని మనలో చూడడానికి ఆయన ఇష్టపడట్లేదు. నువ్వు ఏ విషయాల్లోని నువ్వు నిలబడాలో ఈ రాత్రి వివరంగా చెప్తున్నాడు. విశ్వాసంలో, ప్రార్థనలో, పవిత్రతలో, అంతకంటే ముఖ్యంగా ఆయన కొరకు నేను నిలబడతాను. బండ సందులలో మనం నిలబడాలి, పేటు బీటులలో మనము నిలబడాలి. ఏ పరిస్థితి వచ్చినా సరే ఆయన కొరకు మనం నిలబడే పరిస్థితుల్లో ఈ రాత్రి మనం అందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏ విషయంలో మనం పడిపోయాం ఈ రాత్రి ఒకసారి చెక్ చేసుకుందామా? ప్రభువా, ఒకళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను పడిపోయానేమో, లేకపోతే నాలో విశ్వాసం సన్నగిల్లిపోయింది ప్రభువా, అందుకు నేను ఒకవేళ పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నానేమో. అయ్యా, నా జీవితంలో ప్రార్థన తగ్గిపోయింది నాయన, అందుకు ఒకవేళ పడిపోయే స్థితిలో నేను ఉన్నానేమో. ఒకవేళ అపవిత్రత ఒకవేళ నాలో ఏమైనా ఉందేమో ప్రభు, అందుకే నేను పడిపోయిన స్థితిలో ఉన్నానేమో. నీ కొరకు నేను ఎందుకు నిలబడలేకపోతున్నాను ప్రభువా? ఏ పరిస్థితి అయినా అయ్యా ఈ రాత్రి నేను నీ కొరకు నిలబడతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నేను నీ కొరకు నిలబడతాను. ఏ పరిస్థితి అయినా, నా స్థితిగతులు ఏదైనా కానీ ప్రభా, ఈ రాత్రి నేను నీ కొరకు నిలబడతాను
అనే మాట దేవునికి మనం మనస్ఫూర్తిగా ఇచ్చేవారుగా ఈ రాత్రి దేవుడు మనందరినీ కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.